స్తోత్రం మెస్సియా ప్రేమేందని బిడ్డలారా క్రీస్తునామమున అందరికి సమాధానం కలుగును గాక ఆమేన్. నేను మీ అభిషేక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లెగిస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యం ధ్యానించుకుని నేను అడుగుతున్నాను. ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటలు మోకరించి ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకొని తెలియస్తుంది నేను బిడ్డలారా. తద్వారా దేవుడు మీతో మాట్లాడే మిమ్మల్ని ఆశ్రయించి విశ్వాసం నేను మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాం. నేను చదువుతున్నాను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించిన. కీర్తన గ్రంథము 107:20. కనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, ఇది నువ్వు అప్పులనే గుంటలో ఉన్నావా, వ్యాధులనే గుంటలో ఉన్నావా, శ్రమలనే గుంటలో ఉన్నావా, ఇబ్బందులనే గుంటలో ఉన్నావా, ఇరుకులనే గుంటలో ఉన్నావా? మరి అటువంటి గుంటల్లోంచి నిన్ను విడిపించడానికి ఎవరు లేరు నువ్వు అనుకుంటున్నావా? మరి అటువంటి గుంటల్లోంచి కూడా విడిపించావు ఆయన ఉన్నారు. ఆయననే ప్రకటిస్తున్నాను నజరేయుడైన యేసుక్రీస్తు గనుక మరి మనము ఎటువంటి గుంటలో ఉన్నా సరే మన ప్రభువుని యేసుక్రీస్తు మనల్ని విడిపిస్తారని మనం విశ్వసిస్తే ఆయన మనం ఎటువంటి గుంటలో ఉన్నా కూడా మనల్ని విడిపిస్తారని తెలియస్తూనే ఉంటారు. కనుక విశ్వాసం కలిగిన ధైర్యం తెచ్చుకోండి. వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక ఆమేన్. స్తోత్రం మెస్సియా. ప్రతిదినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమానికి ఇచ్చారు. మీకు వందనాలు. మీరు వాగిస్తున్న వాగ్దానం ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించను. ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చండి. ఎవరైనా రోగులు అంటే వారిని స్వస్థపరచండి. దాన్ని ఎవరైతే పుట్టినరోజులు పిల్లలు జరిపించుకుంటున్నారో వారందరూ ఆశీర్వదించండి. అనేక మంది పుట్టినరోజులు పిల్లలు జరిపించుకోవడం సాధించండి. మరి ఎంతమంది రోగులు ఉన్న వారందరూ కూడా స్వస్థపరచండి. ఎంతమంది సంఘాలు ఉన్న వారందరినీ కాచి అభివృద్ధి పరచండి. మన పురుగు ప్రదర్శిస్తున్న వారందరూ సమాధానపరచండి. ఇస్రాయేల్ దేశం కోసం ప్రదర్శిస్తున్న వారందరూ కూడా సమాధానపరిచి ఆశ్రయించండి. యేసుమనుషునామమున తండ్రి ఆమేన్. గనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మనకు దించును గాక ఆమేన్.